ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వేసవి కూరగాయల సాగులో రైతులు చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు, వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం వివిధ కూరగాయ పంటల సాగులో అనుభవాలు, పరకాల మండలం నాగారం గ్రామ యువ రైతు పసల రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇప్పుడు విందాం కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-118-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వేసవి కూరగాయల సాగులో రైతులు చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు అనే అంశంపై వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం. ఈరోజు వేసవి కాలంలో కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి వివరించడానికి వ్యవసాయ కళాశాల వరంగల్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ మన స్టూడియోకి విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ వేసవి కాలంలో కూరగాయల సాగులో ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి? ముందుగా ఈ కూరగాయల సాగులో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి కీటకాలు ఏంటి, అలాగే ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ కీటకాలు? రైతు సోదరులు, ముఖ్యంగా ఈ యొక్క కూరగాయల్లో వచ్చేటువంటి పురుగుల్ని మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చును. ఏ పంట అయినటువంటి ఈ కూరగాయ పంటలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వంగ, టమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, మునుగ, అదేవిధంగా పాలకూర, తోటకూర, ఈ విధంగా ఏ రకమైనటువంటి కూరగాయల్లో చూసుకున్నా కూడా ఈ యొక్క కీటక పురుగులను మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చును. ఒకటి కొరికి నమిలే భాగాలు కలిగినటువంటి ముఖ భాగాలు కలిగినటువంటి పురుగులు, రెండవది రసం పీల్చే పురుగులు అనేటువంటి మనం ముఖ్యంగా చేసుకోవచ్చును. ఈ యొక్క కొరికి నమిలే భాగాలు కలిగినటువంటి వర్గానికి చెందినటువంటి కీటకాల్లో ఒకటి కోలియాప్టరా రకానికి చెందిన అంటే పెంకు పురుగులు మనం అని అంటాము. రెండవది లెపిడాప్టరా అంటే రెక్కల జాతి పురుగులుగా మనం వర్గీకరించవచ్చు. ఈ 2 పురుగుల్లో కూడా చాలా సున్నితమైనటువంటి దంతాలను కలిగి ఉంటాయి ఈ కీటకాలు. ఈ సున్నితమైనటువంటి దంతాలను కలిగి ఉండడం వల్ల ఎక్కడైతే ఈ యొక్క మొక్కలు, కూరగాయ మొక్కలు మనం రైతు సోదరుడు సాగు చేస్తాడో వాటిలో ఉన్నటువంటి రసాయనాలకు ఈ యొక్క కొరికి నమిలే భాగాలు కలిగినటువంటి కీటకాలు, ముఖ్యంగా పెంకు పురుగులు కానీ అదేవిధంగా ఈ యొక్క రెక్కల జాతి పురుగులు కానీ ఆకర్షించబడి అక్కడికి చేరుకొని అక్కడ గుడ్లు పెట్టడం అనేటువంటి సర్వసాధారణంగా మనం గమనిస్తుంటాం. గుడ్లు పెట్టిన తర్వాత ఏం చేస్తాయి, గుడ్ల నుంచి చిన్న లార్వా దశలు బయటకు వచ్చి ఈ లార్వాలు అనేటువంటివి మన యొక్క పత్రహరితాన్ని గీకి తినడం వల్ల పత్రహరితం యొక్క శాతం అనేటువంటి తగ్గిపోయి ఈ యొక్క కూరగాయల యొక్క దిగుబడి అనేటువంటి తగ్గుతుంది. ఇది రైతు సోదరుడు ముఖ్యంగా గమనించుకోవాలి. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కొరికి నమిలే భాగాలు కలిగినటువంటి పురుగులను మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆకులపైన కానీ, కాయలపైన కానీ, పుష్పాలపైన కానీ, కాండం పైన కానీ, చిన్న చిన్న కొమ్మల పైన కానీ ఈ యొక్క చిల్లులు రంధ్రాలు పడడం కానీ,
అదేవిధంగా రంధ్రాలు లోపలికి బొరియలు చేయడం కానీ వాటి యొక్క విసర్జితాలను మనం చూస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏంటిదంటే కొన్నిసార్లు మొక్కలు వడలిపోయి చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. సో కాబట్టి ఇవి ప్రధాన వర్గంగా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా రెండవ వర్గం మనం చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు అని చెప్పుకోవచ్చును. దీంట్లో తెల్లదోమ అని చెప్పుకోవచ్చు, పిండి నల్లి అని చెప్పుకోవచ్చు, తామర పురుగు అని చెప్పుకోవచ్చు, పేనుబంక అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి నల్లులని చెప్పుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పేనుబంక అని కూడా ఇన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు మనం చెప్పుకోవచ్చును. ఈ రసం పీల్చే పురుగులు ముఖ్యంగా ఏం చేస్తాయంటే వీటికి సున్నితమైనటువంటి దంతాలు ఉండవు, కానీ ఇవి ఏం చేస్తాయంటే దాని యొక్క ముఖ భాగాలు అనేటువంటి ఒక గొట్టంలాగా రూపాంతరం చెంది ఆ గొట్టాన్ని ఏం చేస్తాయంటే ఈ యొక్క కణజాలాల్లోకి చొప్పించి కణజాలాల నుంచి ఉన్నటువంటి నీరును, పోషకాలను అన్నిటినీ కూడా అవి తాగడం ద్వారా ఏమైతాయి అంటే ఈ యొక్క ఆకులు కానీ, పుష్పాలు కానీ, కాయలు కానీ అన్నీ కూడా వడలిపోయి అదేవిధంగా వంకరగా తిరగడం వల్ల పత్రహరిత శాతం అనేటువంటి తగ్గుతుంది. సో మీరు కొరికినంలే భాగాలు కలిగినటువంటి కీటకాలు తీసుకున్నా, అదేవిధంగా రసం పీల్చే పురుగులు తీసుకున్నా కూడా ఈ యొక్క నష్ట పరిమాణ శాతం అనేటువంటిది ఈ కూరగాయల లోపల ఎక్కువగా ఉంటుందని నేను ఈ సందర్భంగా రైతు సోదరులకు నేను విన్నవించుకుంటున్నాను. మరి ఈ కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు అంటే ఏమిటి? వాటిని మరి రైతులు ఏ విధంగా ఎంచుకోవాలి? ముఖ్యంగా రైతు సోదరులు ఈరోజు ఈ సందర్భంగా నేను రైతు సోదరులకు తెలియజేస్తున్నది ఏంటిదంటే ఖచ్చితంగా రైతు సోదరులు సమగ్ర సస్య రక్షణ చర్యలను కూరగాయల్లో పాటించాలి. ఎందుకంటే మానవుని యొక్క ఈ యొక్క అనేక రకమైనటువంటి కలుషితమైనటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలను రైతు సోదరులు కూరగాయల పైన పిచికారీ చేస్తున్నాడు. ఈ యొక్క రసాయనాలు ఏం చేస్తాయంటే నాడీ వ్యవస్థ పైన పనిచేసి చాలా రకాలైనటువంటి దుష్పరిమాణాలకు ఈ యొక్క కారణమవుతున్నది. సో ఇందు మూలంగా రైతు సోదరు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సమగ్ర సస్య రక్షణ చర్యలను పాటించినట్లయితే ఒక రసాయనిక పురుగు మందుల యొక్క శాతాన్ని మీరు తగ్గించుకోవచ్చును. అసలు సమగ్ర సస్య రక్షణ చర్యలు అంటే ఏమిటి? ఈ సమగ్ర సస్య రక్షణ చర్యలు అంటే మనం దాంట్లో యాజమాన్య పద్ధతులు కానీ, యాంత్రిక పద్ధతులు కానీ, జీవ నియంత్రక పద్ధతులు కానీ, అదేవిధంగా జీవ శిలీంద్రక నాశకాలను వాడుకోవడం కానీ, అదేవిధంగా కొన్నిసార్లు కూడా ప్రభుత్వ పాలసీ చర్యలను కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం కానీ, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లాస్ట్గా ఆయుధంగా మన యొక్క రసాయనిక పురుగు మందులను కూడా వాడుకొని, అంటే ఎప్పుడైతే ఈ యొక్క పురుగు శాతము, పురుగు యొక్క సంఖ్య అనేటువంటిది ఈ యొక్క కూరగాయల్లో ఎక్కువ అవుతుందో, దాని యొక్క ఒక థ్రెషోల్డ్ లెవెల్ దాటిపోతుందో అప్పుడు మాత్రమే రకాలైనటువంటి పద్ధతులను మనం ఎంచుకొని మనము పిచికారి కానీ అదేవిధంగా ఈ పద్ధతులను అవలంబించినట్లయితే మనం తక్కువ పురుగు మందుల శాతంతో ఎక్కువ దిగుబడి సాధించడానికి, అదేవిధంగా తక్కువ పంట ఖర్చుతోటి ఎక్కువ ఆదాయాన్ని పొందించడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను రైతు సోదరులందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. తర్వాత కూరగాయల సాగులో నర్సరీల సమగ్ర సస్యరక్షణ చర్యలు ఎలా ఉంటాయి చెప్పండి? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నర్సరీలను మనం ఎత్తైన మడుల్లాగా చేసుకోవాలను. ఈ ఎత్తైన మడులు చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం కుళ్ళు తెగులును కానీ, వేరుకుళ్ళు తెగులు నుంచి మనం కాపాడుకోవచ్చును. అదే కాకుండా ఈ యొక్క నారు మడుల లోపల మనం చూసుకున్నట్లయితే వేపపిండిని 200 కిలోలు ఒక ఎకరానికి చొప్పున ఈ యొక్క నర్సరీ లోపల మనం మడుల లోపల వేసుకోవాలి. దానివల్ల ఏమైతే అంటే ఈ యొక్క మన వేరు వ్యవస్థను ఆశించేటువంటి కీటకాలన్నింటినీ కూడా మనం నాశనం చేసుకోవచ్చును. అదేవిధంగా తర్వాత చర్యగా మనం ఏం చేసుకోవాలంటే విత్తన శుద్ధి. ఈ యొక్క విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలంటే ముఖ్యంగా ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ శిలీంద్ర నాశిని అనేటువంటి మందును మనం 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి మంచిగా పట్టించి చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం కుళ్ళును అదేవిధంగా వేరు కుళ్ళు తెగులను మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా ముఖ్యంగా మడుల్లో చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రధాన సమస్యగా మనం గమనించవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కీటకాలను ముఖ్యంగా రసం పీల్చే పురుగులు కూడా ఈ యొక్క మనకు నారు మడుల లోపల నర్సరీ లోపల వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి మనం ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును మనము విత్తన శుద్ధిగా వాడుకోవచ్చును. అదేవిధంగా థయామిథాగ్జమ్ అనేటువంటి మందును కూడా విత్తన శుద్ధిగా మనం వాడుకోవచ్చును. సో దాన్ని 5 ml 1 కేజీ విత్తనానికి పట్టించుకోవాలి. ఇది 2 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చేటువంటి పురుగులు కానీ అదేవిధంగా కొరికినమలే భాగాలు కానీ ఈ యొక్క నర్సరీలో రాకుండా మనం చేసుకోవచ్చును. అంతేకాకుండా ఈ యొక్క నర్సరీలో వచ్చేటువంటి ఆరోగ్యకరమైనటువంటి నారును మనం ప్రధాన పొలంలోకి ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకునేటువంటి ముందును దీన్ని మనము
ఈ యొక్క సీడ్లింగ్స్ని కూడా మనం ఈ యొక్క ఈ మందు ద్రావణం లోపల ముంచుకొని 30 నిమిషాల పాటు, దానికి ముఖ్యంగా మనం ఇమిడాక్లోప్రిడ్ని 10 ml 1 లీటర్ నీటి కలుపుకొని ఆ ద్రావణం లోపల ఈ యొక్క సీడ్లింగ్స్ని, ఈ యొక్క నారు మొక్కలను మనం ముంచుకొని 30 నిమిషాల పాటు ముంచుకొని మనం ప్రధాన పొలం లోపల వేసుకున్నట్లయితే మనకు 30 రోజుల వరకు ఈ పురుగుల్ని బారి నుంచి మనం కాపాడుకోవచ్చునని రైతు సోదరులందరికీ నేను వివరిస్తున్నాను. మరి చివరగా ప్రస్తుతము కూరగాయలు సాగు చేస్తున్నటువంటి రైతులకు మీరు ఏ విధమైనటువంటి సలహాలు ఇవ్వదలుచుకున్నారు? మరి ఒక్కసారి ఈ యొక్క కొరికి నమిలేటువంటి భాగాలు కలిగినటువంటి కీటకాలను మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా లోతైనటువంటి దుక్కులను చేసుకోవడము, తరువాత లోతైన దుక్కులు చేసుకున్న తర్వాత పంటను ప్రధాన పొలం లోపల వేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఈ యొక్క లింగాకర్షక బుట్టలను కూడా మనం అమర్చుకోవచ్చును. లింగాకర్షక బుట్టలను అమర్చుకున్నట్లయితే ఈ మొగ కీటకాలు ఈ లింగాకర్షక బుట్టల్లో పడడం వల్ల ఈ యొక్క ఆడ కీటకాలు మొగ కీటకాలు అనేటువంటి సంపర్కం జరగకపోవడం వలన ఆ ఆడ కీటకం అనేటువంటిది గుడ్డు పెట్టేటువంటి శాతం అనేటువంటి తగ్గుతుంది. సో ఇది ప్రధానమైనటువంటి చర్యగా నేను పేర్కొంటున్నాను. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గుడ్డు దశను మనం చంపుకోవాలంటే రైతు సోదరులు ముఖ్యంగా ఈ యొక్క నీమ్ ఆయిల్ను, వేప నూనెను 3 ml 1 లీటర్ నీటికి కలుపుకున్నట్లయితే ఎక్కడైతే ఈ యొక్క కొరికి నమలే భాగాలు కలిగిన కీటకాలు కానీ, అదేవిధంగా దానికి చెందినటువంటి రెక్కల జాతి పురుగులు కానీ దాని గుడ్డు దశను మనం నివారించుకోవచ్చును. ఇది 3వ చర్యగా నేను రైతు సోదరులందరికీ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొంచెం దూరం వెళ్ళినట్లయితే దీని యొక్క లార్వా దశను మనము చంపుకోవడానికి ముఖ్యంగా మనకు శిలీంద్ర నాశకాలైనటువంటి బెవేరియా బెస్సియానా అనేటువంటి పురుగు మందును కానీ, అదేవిధంగా మెటారైజియం అన్సిప్లి అనేటువంటి పురుగు మందును కానీ, అదేవిధంగా బ్యాసిల్లస్ తురింజి అనేటువంటి పురుగు మందును కానీ మనము ఇవి హాని చేయనటువంటి ఈ యొక్క పురుగు మందులుగా మనం భావిస్తుంటున్నాము. వాటిని 5 గ్రాములు 1 లీటర్ నీటికి మనం కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క రెక్కల జాతి కానీ, అదేవిధంగా ఈ యొక్క పెంకు పురుగు జాతులన్నింటినీ కూడా మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా లాస్ట్ రిసార్ట్గా అంటే లాస్ట్ ఒక ఆప్షన్గా మనం ఏంటిదంటే ఈ యొక్క రసాయనిక పురుగు మందులను కూడా పెంచుకోవచ్చును. దాంట్లో మనం భాగం చూసుకున్నట్లయితే ఎమామెక్టిన్ బెంజోయేట్ అనేటువంటి పురుగు మందును కానీ, అది మనం ముఖ్యంగా 0.5 గ్రామ్స్ 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, అదేవిధంగా ఫ్లూబెండిమైనటువంటి మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, అదేవిధంగా క్లోరాంటినిలిప్రోల్ అనేటువంటి మందును 0.3 ml 1 లీటర్ నీటికి కానీ, ఈ విధంగా మనము ఏదో ఒక రకమైనటువంటి పురుగు మందును మనం ఎంచుకున్నట్లయితే ఈ యొక్క రెక్కల జాతి, అదేవిధంగా పెంకు పురుగుల జాతికి అంటే ముఖ్యంగా కొరికి నమలే భాగాలు కలిగినటువంటి పురుగులను మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులను మనం ముఖ్యంగా ఏ విధంగా నివారించుకోవచ్చు అంటే మొదటగా మనం చూసుకున్నట్లయితే జిగురట్టలను మనం ఎంచుకోవాలి. దాంట్లో పసుపు రంగు జిగురట్టలు కానీ, నీలిరంగు జిగురట్టలు కానీ, అదేవిధంగా తెలుపు రంగులో ఉన్నటువంటి జిగురట్టలను మనం ఎంచుకొని ఆ జిగురట్టలు మనం పొలం లోపల దాదాపు 1 ఎకరానికి చూసుకున్నట్లయితే మనము 10 నుంచి 20 వరకు జిగురట్టలను పెట్టుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులు ముఖ్యంగా తెల్లదోమ అనేటువంటిది పసుపు రంగులో ఉన్నటువంటి జిగురట్టకు, అదేవిధంగా తామర పురుగులు అనేటువంటివి తెలుపు అనేటువంటిది నీలిరంగు జిగురట్టలకు ఆకర్షితమై అవి అక్కడికి చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క గుడ్డు దశను, అదేవిధంగా చిన్న లార్వా దశలను చంపుకోవడానికి మనం వేప నూనె అనేటువంటి మందును 3 ml 1 లీటర్ నీటికి మనము కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చును. అదేవిధంగా మనం ఇంకోసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క జీవ శిలీంద్ర నాశకాలైనటువంటి లెకానిసిలియం లెకా అనేటువంటి జీవ శిలీంద్ర నాశక పురుగు మందును మనం చూసుకున్నట్లయితే 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగు మందులను కూడా మనం నివారించుకోవచ్చును. ముఖ్యంగా మనం ఈ యొక్క రసం పీల్చే పురుగులను కొన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు ఏం చేస్తాయంటే వైరస్ను కూడా వైరస్ను ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే కూరగాయల సాగులో చూసుకున్నట్లయితే ఏవైతే వైరస్ను ఆశించినటువంటి మొక్కలు ఉంటాయో వాటన్నిటిని కూడా పెరికి వేసేసి వాటిని కాలబెట్టాలి. అదేవిధంగా మన పంట పొలం చుట్టూ కూడా బార్డర్ క్రాప్స్ జంట వరుసల్లో ఈ యొక్క జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఒక పొలం నుంచి ఇంకొక పొలంకి ఆస్కారం అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు మందుల్లో మనం చూసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి పురుగు మందును 0.5 ml 1 లీటర్ నీటికి కానీ, అదేవిధంగా థయామిథాక్సమ్ అనేటువంటి పురుగు మందును 0.2 ml 1 లీటర్ నీటికి కానీ,
అదేవిధంగా మనం డైమిథోయిట్ అనేటువంటి పురుగు మందుని చూసుకున్నట్లయితే 2 ml మనం చూసుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మిథైల్ డెమట అనేటువంటి మందును ఈ విధంగా అన్ని రకాలైన అస్టామిప్రిడ్ అనేటువంటి పురుగు మందును 0.2 గ్రాములు ఈ విధంగా కలుపుకొని మనం లాస్ట్ ఆప్షన్ ఈ యొక్క రసాయనిక పురుగు మందులను కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కొరికి నమిలే భాగాలు కలిగినటువంటి కీటకాలను అదేవిధంగా రసం పీల్చే పురుగులను ఈ కూరగాయల లోపల మనము నివారించుకోవచ్చును. ముఖ్యంగా ఈ యొక్క వరంగల్ వాసులకు ముఖ్యంగా నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క వరంగల్ వాసులు కూడా మిద్దె తోటలు కూడా మనకు వాళ్ళు సాగు చేస్తున్నారు. ఈ మిద్దె తోటల్లో ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ యొక్క జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మాత్రమే వాళ్ళు ఈ యొక్క పురుగులను నివారించుకోవాలి. మీరందరూ కూడా ఈ యొక్క రసాయనిక పురుగు మందులను వాడుకోవచ్చును. ఈ యొక్క ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వేప నూనె కానీ చూసుకున్నట్లయితే కొన్నిసార్లు కూడా మీరు ఈ యొక్క నీటిని అధికంగా స్ప్రింక్లర్ విధానం ద్వారా పాటించినా కూడా ఈ యొక్క రసం పీల్చే పురుగులను కూడా మనం నివారించుకోవచ్చును. సో ఈ విధంగా మనం ఈ యొక్క పురుగులను నివారించుకోవచ్చును. అంతేకాకుండా మనం ఇంకొకటి రైతు సోదరులందరికీ కూడా ముఖ్యంగా నేను వివరించుకున్నది ఏంటిదంటే ఫ్లవరింగ్ అంటే పూత దశ లోపల మీరు ఆల్ఫా నాఫ్థైల్ ఎస్టిక్ యాసిడ్ అనేటువంటి మందును గనక 2.5 ml ఒక 10 లీటర్ల నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే అత్యధికంగా ఫ్లవర్స్ అంటే పుష్పాలు అనేటువంటి రాలకుండా అవి ఎక్కువగా కాయలుగా రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతు సోదరులు అదేవిధంగా మన వరంగల్ రైతు సోదరులు ఇటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించి మీరు అధిక దిగుబడులు ఆశిస్తున్నారని కోరుకుంటూ మీ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్, కీటక శాస్త్రవేత్త, వ్యవసాయ కళాశాల, వరంగల్. చాలా సంతోషం. మరి కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారు, నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు వేసవి కూరగాయల సాగులో రైతులు చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు అనే అంశంపై వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఇప్పుడు విందాం కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వివిధ కూరగాయ పంటల సాగులో అనుభవాలు. పరకాల మండలం నాగారం గ్రామ యువ రైతు పసల రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఈరోజు పరకాల మండలం నాగారం గ్రామంలో వివిధ రకాల పంటలతో పాటు కూరగాయల సాగు చేస్తున్న యువ రైతు పసుల రాజశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. వారిని ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకొని మరి తనకున్నటువంటి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజశేఖర్ గారు. నమస్కారం సార్. చెప్పండి, ఇప్పుడు ఈ వేసవిలో మీరు ఏ రకాలైనటువంటి పంటలను ప్రస్తుతం సాగు చేస్తున్నారు? ప్రస్తుతానికి ఈ సమయంలో యాసంగిలో 1 ఎకరం వరి సాగు చేస్తున్నాము. మిగతా కూరగాయలు సాగు చేస్తున్నాం. కూరగాయలలో బెండ, సోరకాయ, మామూలుగా 2 మళ్ళు క్యారెట్, 2 మళ్ళు పాలకూర, మడి కొత్తిమీర. అంటే దీన్ని బట్టి చూస్తే అనేక రకాలైనటువంటి కూరగాయలను మీరు సాగు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడైతే చేస్తున్నాము. అంటే ఎంతకాలం నుంచి మీకు ఈ వ్యవసాయంలో అనుభవం ఉంది? మాకు 10-12 సంవత్సరాల నుంచి ఉందండి. అంటే మా తల్లిదండ్రులు టోటల్గా వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి వ్యవసాయం మీద అవగాహన చిన్నప్పటి నుండి ఉంది. మొత్తానికి యవనంలోకి వచ్చారో అప్పటి నుంచి వ్యవసాయాన్ని చేస్తున్నారు? అవునండి. అంటే మొత్తంగా ఏ పంటలు పండించడంలో, అంటే మీరు వానకాలమైనా లేదా ఎండాకాలమైనా కానీ ఏ పంటలు పండించడంలో ఎక్కువగా అనుభవం ఉన్నది? వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వీటిని పండించడంలో అనుభవం ఉంది. కూరగాయలు ఇప్పుడు ఈ సంవత్సరం కూరగాయలు వేశారు.
మరి ఇప్పుడు అంటే మీకు కావాల్సినటువంటి నీటి సౌకర్యాలు సమృద్ధిగా ఉన్నాయా పంటలకు అందుబాటులోకి వచ్చే విధంగా? ఉన్నాయి, అదేమైనా తక్కువ ఉన్నాయా? ఉన్నాయండి. ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఏం లేవు. ప్రస్తుతానికి కావాల్సిన నీటి సౌకర్యం, నీటి వనరు మాత్రం అందుబాటులో ఉంది. అంటే దాదాపుగా 2 పంటలు మీరు పండిస్తారు ప్రతి సంవత్సరం? 2 అండి. 2 పంటలు. ఓకే, మరి ఇప్పుడు ప్రస్తుతము మీరు ఈ పంట పొలాలలో ఏదో పని చేస్తున్నారు, అంటే చాలామంది కూలీలు కూడా మనకు దీంట్లో కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు బెండ ఏదో సాగు చేస్తున్నారు కాబట్టి, ఇంకా ఇతర కూరగాయల సాగు కూడా చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు పొలంలో ప్రస్తుతము కూలి తీసి అది కలుపు తీసినామండి. ఈ కలుపు తీసినాము. నెక్స్ట్ ఇప్పుడు ఇది పెట్టి ఇప్పుడు పంట చేతికి వచ్చిందండి. పంట చేతికి వచ్చే దశలో కటింగ్ స్టేజ్లో ఉన్నది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు పని చేస్తున్నారు కదా, ఇప్పుడు మందు కొడుతున్నారు, తర్వాత ఎందుకు కొడుతున్నారు? ఏమైనా రోగాలు సోకినాయా? వాటిని ఎట్లా నివారించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు? బెండలో ఇప్పుడు నేను ప్రస్తుతానికి మందు కొట్టేది బెండ తోట అండి. ఇది బెండ తోటలో దరిదాపు ఎక్కువ త్రిప్స్, తెల్లదోమ, ముడత, పచ్చదోమ, పచ్చ పురుగు ఇవి బాగా అటాక్ అవుతాయండి, ఆశించినాయి. ఈ ఆశించిన వీటి నివారణ కోసం మేము పురుగు మందులు స్ప్రే చేస్తున్నామండి. పురుగు మందులలో ఇప్పుడు దోమది త్రిప్స్కు ఇదేంటిది అక్టారా అండి. పచ్చ పురుగుకు మాత్రం ఇది కొరాజెన్, క్లోరంతా నిలిప్రోల్ అని ఉంటుంది, కొరాజెన్ అండి. ఇది స్ప్రే చేయడం వల్ల పచ్చ పురుగును, తెల్లదోమ, పచ్చదోమ అరికట్టగలుగుతాము. అట్టి చీడపీడల నుంచి దీన్ని కాపాడుకోగలము. మరి ఇప్పుడు ఇదివరకు ఈ పంటలో కోత ఇదివరకు తీసారా, లేకపోతే ఇదే మొదటిసారి తీస్తున్నారా, కోస్తున్నారా? ఇది ఫస్ట్ టైం అండి. ఇది ఫస్ట్ టైంలో అది మేము షాప్లో తీసుకున్నప్పుడు 45 డేస్కు ఫస్ట్ కటింగ్ వస్తుంది అని అన్నారు. ఇది ఫస్ట్ కటింగ్ అండి. ఇగో ఇక్కడ కనబడే కాయ ఇది ఫస్ట్ కటింగ్ అండి. ఈ ఫస్ట్ కటింగ్ తీస్తున్నారు, కూలోనే పెట్టున్నారు? అంటే కటింగ్కి మేము ఇంట్లో వాళ్ళనే చేస్తామండి. మా భార్య, మేము, మా అమ్మ, మా నాన్న, మీరందరూ మేము 4 ఉన్నాం కాబట్టి ఇది 20 గుంటలు పెట్టినామండి. ఇది ఫస్ట్ కటింగ్ మాత్రం మేము ఇంట్లోనే చేస్తామండి. అంటే ఇది లాభదాయకమైనటువంటి పంటగానే మీరు భావిస్తున్నారా? అంటే ఎట్లా తెలుసుకోగలిగారు మరి ఇప్పుడు కూరగాయల సాగు చేస్తే లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని? ఎందుకంటే మీరు ఇంతకుముందు ప్రధానమైనటువంటి వ్యాపార పంటలను ఎక్కువగా పండించేవారు కదా. ఇప్పుడు ఎట్లా ఇది పంట లాభమని మీరు భావించి ఈ పంటను వేశారు? అయితే ఇంతకుముందు మీరు అన్నట్టు వాణిజ్యపరమైన వ్యాపార పంటలు సాగు చేసినామండి. ఇది ఏంటి అని అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూరగాయలకు ఈ వేసవిలో డిమాండ్ బాగుందండి. ఎందుకు అని అంటే ఈ టైంలో నేను ఎందుకు విత్తవలసి వచ్చింది అని మీరు అడిగిన దానికి సమాధానం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను మార్చి 6వ తారీఖు విత్తానండి. 45 రోజులకు కటింగ్ వస్తుంది అని అన్నారు. అదే ఫస్ట్ మేము సీడు ఎంపిక చాలా ప్రాముఖ్యమండి. మంచి కంపెనీ విధానాన్ని ఎంచుకోవాలి. ఆ కంపెనీలో మేము ఈ విత్తనము అనేది ఫస్ట్ వరంగల్లో పురుగు మందుల షాప్లో, విత్తనాల షాప్లో తెచ్చినామండి. ఇది 20 గుంటలు పెట్టినాము. పెడితే ఇప్పుడు ఫస్ట్ క్రాప్ తీస్తున్నాం కదా అండి. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా కూరగాయలు ఈ టైం నుండి వర్షాలు అంటే మామూలుగా జూలై వరకు విపరీతమైన ధర పలికే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువగా రైతులు సాగు చేయరు కాబట్టి ఎక్కువ సాగు విస్తీర్ణం లేనప్పుడు పంట అనేది తక్కువ వచ్చినప్పుడు దానికి వస్తువుకు మార్కెట్లో డిమాండ్ అనేది ధర అనేది వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ సమయాన్ని ఎన్నుకోవడం జరుగుతున్నది. అది ఎందుకు అని అంటే ఇప్పుడు మామూలుగా రైతులు ఇది ఏప్రిల్ మాసం కదా అండి. ఏప్రిల్ మాసం నుండి మే వరకు ఇంతకుముందు వేసిన పంటలను పత్తి కానీ, మిరప కానీ, మొక్కజొన్న కానీ తీసి మళ్ళీ వచ్చే ఖరీఫ్ సీజన్లో దీనిని నేలను చదును చేసుకొని ఆ ఖరీఫ్ సీజన్లో విత్తనం పెట్టడానికి
రెడీ అవుతుంటా అంటారు, ఖరీఫ్కి సన్నద్ధం అవుతుంటారు. కాబట్టి ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో కనుక విత్తుకుంటే మంచి ధర పలికి రైతు నష్టపోకుండా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మినిమం కిలో 30-40 రూపాయలు పైన దీని ద్వారా మెరుగైన ఆదాయము డే బై డే వస్తుందండి. అంటే దీన్ని బట్టి చూస్తే, మీరు అనేదాన్ని బట్టి చూసినట్లయితే ఇది మళ్ళీ వర్షాకాలంలో పంటలు విత్తుకునే సమయానికి ఏదైతే వ్యర్థాలు ఉంటాయో దాన్నే ఎరువుగా ఉపయోగించుకుంటారా? ఈ పంట సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ దీనిని ఈ వ్యర్థాలను అదే దుక్కిలో రోటోవేటర్తో కళ్య దున్నుతామండి. కళ్య దున్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటిది కలిపితే అది ఇందులో మక్కిపోతుంది. అది పచ్చి రొట్టెగా తయారయ్యి మళ్ళీ నెక్స్ట్ వేసే పంటకు ఇది మంచి బలాన్ని చేకూరుస్తుంది, భూమిలో సారాన్ని పెంచుతుంది. దానికి మేము ఇంత పశువుల ఎరువు లాంటిది కనుక మేము చేసుకొని చల్లుకుంటే మళ్ళీ నెక్స్ట్ పెట్టే పంటకు కూడా ఇది మంచి సారవంతమైన నేలగా తయారవుతుందండి. ఇప్పుడు ఎక్కడ ఈ కూరగాయలను మరి మీరు విక్రయిస్తుంటారు? అంటే మీరు హోల్సేల్గా ఇక్కడే పంట దగ్గర అమ్ముతుంటారా, లేకపోతే పరకాల అలాంటి మార్కెట్లోకి తరలిస్తారా? మీరు టోకుగా వాటిని అమ్ముతారా, లేకపోతే మామూలుగా అమ్ముతారా? టోకుగా అమ్మాలంటే రైతుకు కొంచెం ఇబ్బంది అవుతుందండి. అంటే టోకుగా అమ్మడము అని అంటే ఒక 5 గుంటలు 10 గుంటలలో పెట్టుకొని అదొక రకము 5-10 గుంటలలో పెట్టుకున్న రైతు టోకుగా ఆడ రోజువారీగా కూర్చుండి ఇది చేస్తే లాభం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే తానే స్వయంగా పండించుకొని తానే పోసుకుంటాడు కాబట్టి, తనే అమ్ముకుంటాడు కాబట్టి ఎక్కువ వస్తుంది. అయితే నేను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశాను కదండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఇదంతా 20 గుంటలు. అటేమో సోరా, ఇటేమో బెండ. ఈ చుట్టూ ఈ ఫెన్సింగ్ అంటే ఈ తీగల చుట్టూ ఉన్నదాని వరకు, దాని ద్వారా మేము వాస్తవానికి మేము కూర్చుండి అమ్ముకుంటేనే రైతుకు లాభము. ఇప్పుడు మేము ఈ ఉదాహరణకి ఒక 30 రూపాయలు ఈ సమయంలో ఒక 30 రూపాయలకు కిలో మార్కెట్లో పోసినాం అనుకోండి, వాళ్ళు కూర్చుని అమ్ముకునే వాళ్ళు 60 రూపాయలు 70 రూపాయల కిలో అమ్ముకుంటారు. కూర్చుని అమ్ముకునే వాళ్ళనే బెటర్ కండి. కాకపోతే మాకు సమయం అనుకూలంగా ఉండదు కాబట్టి ఇక్కడ కూర్చుండి అమ్మి మళ్ళీ తెల్లారి మళ్ళీ బెండని తెంపాల్సిందే, మళ్ళీ ఇంటికి పోయి వ్యవసాయ పనులు చేయాల్సిందే. కాబట్టి మేము చేయలేము. కాకపోతే ఇప్పుడు పరకాల్లో మాకు మెయిన్ ఎక్కువ పరకాలే అండి దీనికి కేంద్రము, మార్కెటింగు. పరకాల్లో ఇప్పుడు 20 గుంటలు పెట్టినా కాబట్టి భవిష్యత్తులో ఒక కటింగ్కు క్వింటల్నర, ఒక క్వింటల్నరకి తక్కువ రాదండి ప్రతి కటింగ్కు. దాన్ని పట్టుకొని మార్కెట్ డిపెండ్ అయ్యి మార్కెట్ దృష్ట్యా అవసరం ఉంటే మేము భూపాలపల్లికి కూడా తీసుకుపోయే అవకాశము ఎక్కువ ఉంటుందండి. మరి ఇప్పుడు ఎన్ని కోతలు కోసేటువంటి అవకాశం ఉంటుంది దీంట్లో? దరిదాపు 35 నుంచి 40 కటింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మ్యాక్సిమం అయితే 35కు తగ్గదండి. ఫస్ట్ మాత్రం తగ్గింపు ఉంటుంది. ఫస్ట్ ఇది ఇప్పుడు నేను 20 గుంటలు విస్తీర్ణం చేశాను. ఫస్ట్లో ఒక 10-20 కిలోలు 15-20 కిలోలు ఒక రోజు వెళ్తుందండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఒక 40-30 కిలోలు అట్లా. 3-4 కటింగ్లు అయిపోయిన తర్వాత 70-80 క్వింటాలు అట్లా ప్రతి కోతకు దీని యొక్క దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుందండి. ఓకే, మరి ఈ సొరకాయ ఎంత పెట్టారు? సొరకాయ మామూలుగా 2 గుంటలే పెట్టామండి. ఇది కూడా ఈస్ట్ వెస్ట్ కంపెనీ అండి. కూరగాయల సాగులో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్కారం అండి, కృతజ్ఞతలు. ఇంతవరకు వివిధ కూరగాయల పంటల సాగులో రైతుల అనుభవాలు పరకాల మండలం నాగారం గ్రామ యువ రైతు పసుల రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరికొన్ని వాణిజ్య ప్రకటనలు. किसान भाइयों गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ।
कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.